భారతదేశంలో రాజకీయ వ్యూహ రచనకు కొత్త నిర్వచనాన్ని అందించిన అగ్రనేత శ్రీ అమిత్ షా గారు తన దృఢ సంకల్పం మరియు వినూత్నమైన సంస్థాగత నైపుణ్యంతో ఒక పార్టీని జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. శ్రీ అమిత్ షా గారు జూలై 2014 నుండి జనవరి 2020 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 50 ఏళ్ల వయసులో అధ్యక్షుడైన తర్వాత ఆయన పార్టీకి కొత్త శక్తిని అందించారు, ఖచ్చితమైన వ్యూహాలను అవలంబించారు మరియు క్షేత్రస్థాయిలో సంస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. 2015లో చేపట్టిన విస్తృతమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ఆయన బీజేపీని 11 కోట్లకు పైగా సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా తీర్చిదిద్దారు. శ్రీ అమిత్ షా గారి నాయకత్వంలో బీజేపీ ఒకదాని తర్వాత ఒకటిగా చారిత్రాత్మక ఎన్నికల విజయాలను సాధించి తన పరిధిని అపూర్వంగా విస్తరించుకుంది. అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే అక్టోబర్ 2014లో మహారాష్ట్ర మరియు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. డిసెంబర్ 2014లో జార్ఖండ్లో విజయం నమోదు చేశారు మరియు అదే ఏడాది కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2016లో ఈశాన్య భారతదేశంలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అస్సాంలో తొలిసారిగా పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది మరియు పార్టీకి ఉనికి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. 2017లో ఈ విజయయాత్ర మరింత వేగవంతమైంది. ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలకు గాను 312 సీట్లు గెలుచుకుని బీజేపీ భారీ మెజారిటీని సాధించింది. అదే సమయంలో ఉత్తరాఖండ్ లో పెద్ద విజయం దక్కింది మరియు గుజరాత్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2018లో కూడా ఆయన వ్యూహాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. త్రిపురలో బీజేపీ తొలిసారిగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆయన నాయకత్వంలోనే నాగాలాండ్ మరియు మేఘాలయలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇక 2019 నాటి చారిత్రాత్మక లోక్సభ ఎన్నికల్లో ఎవరు మర్చిపోగలరు? శ్రీ అమిత్ షా గారి మార్గదర్శకత్వంలో బీజేపీ 303 సీట్లు గెలుచుకుని జైకేతనం ఎగురవేసింది. ఒడిశా మరియు తెలంగాణ వంటి కొత్త ప్రాంతాల్లో పార్టీ బలంగా పుంజుకుంది మరియు ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారాన్ని చేపట్టింది. ఆయన పదవీ కాలంలో 2018 నాటికి ఎన్డీఏ అత్యున్నత స్థాయికి చేరుకుని ప్రత్యక్షంగా లేదా సంకీర్ణాల ద్వారా 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ సంఖ్య కేవలం 5 మాత్రమే. బూత్ స్థాయి వరకు బలమైన సంస్థాగత నిర్మాణం, డేటా సమర్థవంతమైన వినియోగం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల క్రియాశీల భాగస్వామ్యం మరియు బలమైన పుత్ర నిర్మాణం వంటి శ్రీ అమిత్ షా గారి అవిశ్రాంత కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఆయన సంస్థాగత నైపుణ్యం మరియు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ఈ విజయాలన్నింటినీ సాకారం చేశాయి, కోట్లాది మందిని ఏకం చేశాయి మరియు భారత రాజకీయాలకు కొత్త దిశ అందించాయి.